హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చురేగింది. నల్లని అభ్యర్థిని నచ్చని అభ్యర్థిని పరిధిలో నింపాలంటూ నేతలు అలకబునినట్లు తెలుస్తోంది. ఇక పల్లా వర్గానికి చెందిన ఏనుగు రాకేష్ రెడ్డిని టికెట్ ఇవ్వడంపై మెజారిటీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 130 మందికి ఆహ్వానం పంపితే కేవలం 50 మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు సైతం సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇక రాకేష్ అభ్యర్థిత్వాన్ని వరంగల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లితో సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇక కేటీఆర్ ఒత్తిడితోనే వినయ్ భాస్కర్ సమావేశానికి హాజరయ్యారు. ఇక పల్లాకు అనుచరుడిగా రాకేష్ రెడ్డి పేరుకుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చురేగింది. నచ్చని అభ్యర్థిని బరిలో నిలిపారంటూ నేతలు అలకపోయినట్లు తెలుస్తా ఉంది. ఇక పల్లా వర్గానికి చెందిన ఏనుగు రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మెజార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 130 మందికి ఆహ్వానం పంపితే కేవలం 50 మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మాజీ ముఖ్య ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు సైతం సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన విషయం కూడా మనందరికీ తెలిసింది. ఇంకా వరంగల్, ఖమ్మం, నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి దాదాపు 130 మందికి ఆహ్వానం పంపించిన నేపథ్యంలో కేవలం 50 మంది మాత్రమే వచ్చినట్టుగా వచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే కేవలం 130 మంది ఏదైతే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఆహ్వానించినటువంటి నేపథ్యంలో కూడా కేవలం 50 మంది ఏదైతే గతంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి సంబంధించిన కొందరు నాయకులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటుగా మరికొంతమంది నాయకులు మాత్రమే వచ్చిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలతో సైతం సమావేశానికి హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో రాకేష్ అభ్యర్థికి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైతే మనకు అక్కడ తెరపై కనిపించలేదు. అంతేకాకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సహా పలు మాజీ ఎమ్మెల్యేలు అక్కడ హాజరు కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏనుగు రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో ఉన్నటువంటి నేత. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రిగా ఉన్నారు. అంతేకాకుండా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి గతంలో 5 దఫాలుగా కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకుడు. వరంగల్ రాజకీయాల్లో కీలక నేత అని కూడా చెప్పుకోవాలి. కీలక నేత అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రాకపోవడం కొంత చర్చనీయాంశంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఆహ్వానం పంపినప్పటికీ రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేటీఆర్ ఒత్తిడితో వినయ్ భాస్కర్ కూడా సమావేశానికి హాజరయ్యారన్న విషయం కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో దాస్యం వినయ్ భాస్కర్ ప్రస్తుతం ఏదైతే మొన్నటి వరకు కూడా హన్మకొండ ఏదైతే వరంగల్ పశ్చిమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన కూడా టీడీపీ పార్టీ నుంచి అనేక దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినయ్ భాస్కర్ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా వినయ్ భాస్కర్ కి యాంటీగా కూడా ఏనుగు రాకేష్ రెడ్డి ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి అనేక సందర్భాలలో కూడా ఇటు కంప్లీట్ గా కూడా యాంటీగా వ్యవహరించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తిగానే వినయ్ భాస్కర్ కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఓటమిని గురి చేసే విధంగా రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, రాకేష్ రెడ్డి బిహేవియర్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఆ వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించడం కొంత
వరంగల్ రాజకీయాల్లో అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో రాకేష్ రెడ్డికి ఇవ్వడం అంత అసంతృప్తిగానే భావిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ఎర్రబెల్లి దయాకర్, అదే విధంగా మనం చూసుకుంటే ఇటు దాస్యం వినయ్ భాస్కర్ కూడా అసంతృప్తితో వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా వరంగల్ కు సంబంధించినటువంటి చాలా మంది నేతలు దుమ్మా కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ గంట్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, లేదంటే చల్లధర్మారెడ్డి కావచ్చు, మనం చూసుకుంటే వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అదే విధంగా మనం చూసుకుంటే జనగాం జిల్లాకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఎవరు కూడా హాజరు కాని సిచ్యువేషన్స్ ఉన్నాయి. 130 మందికి ఆహ్వానం పంపినప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎంపీలకు కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.